హాయ్ హలో నా పేరు సిరిసనొల్ల బాలరాజు. ఈరోజు ఎస్బీఆర్ న్యూస్తో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నిరంతరం కొనసాగుతూ 30 ఏండ్ల చరిత్రలో ఏబిసిడి వర్గీకరణను సాధించి పెట్టిన మన కులవృత్తుడు బోయపల్లి నరసింహన్న గారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నో పోరాటాలు, ఎన్నో కేసుల పట్ల ఎదుర్కొని నిరంతరం మాదిగ జాతి పట్ల ముందుండి చైతన్యపరుస్తున్న ఉద్యమ నాయకులు బోయపల్లి నరసింహన్న గారితో ప్రత్యేకంగా ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఎస్బీఆర్ టీవీ న్యూస్తో. మరి అన్నగారిని 2-3 అంశాలతో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మరి అన్నగారు నమస్కారం. ఉమ్, మీరు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి ఏ రకంగా ఆకర్షితులై ఈ ఉద్యమానికి రావడం జరిగింది? ఎప్పుడు వచ్చి ఇప్పటి వరకు కొనసాగుతున్నారా? మాతోన పంచుకోగలరని కోరుతున్నాను. నేను 1986లో బోయపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘాన్ని స్థాపించి ఆ సంఘం అధ్యక్షునిగా నేను 2000 సంవత్సరం వరకు ఉన్నాను. నేను సేవ చేయడము, దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడము, 2 గిలాసుల పద్ధతి, దేవాలయ ప్రవేశాలు ఇలాంటివి మా సంఘం తరపున అప్పుడు చేసినాము. అదే విధంగా ఎంఆర్పిఎస్ స్టార్ట్ అయిన తర్వాత 1996లో ఇక్కడ మామ్నార్లో ఒక 10 మంది ఫౌండర్లు ఉంటే అందులో నేను ఒకరిని. అప్పటి నుండి ఎంఆర్పిఎస్లో తాలూకా అధ్యక్షునిగా, జిల్లా ఉపాధ్యక్షునిగా, మళ్ళీ జిల్లా అధికార ప్రతినిధిగా, రాష్ట్ర కో కన్వీనర్గా, ఇప్పుడు తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. అన్నగారు, దళిత ఉద్యమంలో మీరు ఆది నుంచి అంటే 1994 నుండి మొదలుకొని నిరంతరం పనిచేస్తున్న సమయంలో ఏ అంశాల మీద మీరు ఆకర్షితులై పోరాటం చేశారు? ఆ పోరాటం ఎంతవరకు సాధించుకున్నారనేది మాతో పంచుకోండి. నేను దళిత ఉద్యమంలో పనిచేయడం వల్ల అప్పుడు మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయాలను, ఎక్కువ జనాభా ఉన్న మాదిగలకు ఉద్యోగాలు లేక, చదువు లేక వెనుకబడి ఉండడం వల్ల సోదరులైన మాలలకు అధికంగా ఉద్యోగాలు రావడము, వాళ్ళే చదువుకోవడము, ఎస్సీ రిజర్వేషన్లు సర్పంచులు కూడా వాళ్ళే అవడము, ఇవన్నీ చూసి నాలో మార్పు వచ్చి నేను ఎంఆర్పిఎస్లో పనిచేయడానికి ముందుకొచ్చాను. ముఖ్యంగా నేను నా జాతిలో ఉన్న ఉద్యోగస్తులకు, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులకు తెలియజేయడం ఏమనగా, ఈరోజు మేము చదువుకొని జాతి అన్యాయం అయిపోతుందండి. జాతి కోసానికి నిరంతరం ఉద్యమాలు పనిచేస్తూ మా పిల్లల్ని ఇడిచిపెట్టి కూడా వాళ్ళ వాళ్ళ చదువుల గురించి పట్టించుకోకుండా జాతి ప్రయోజనాల కోసానికి మేము పాటుపడి 30 ఏళ్ళు కష్టపడితే ఈరోజు రిజర్వేషన్ ఏబిసి వర్గీకరణ అయింది. దానికి అందరికీ సంతోషకరమైన విషయమే. ముఖ్యంగా ఈరోజు 9% రిజర్వేషన్ వస్తుంది అంటే కారణం ఎంతోమంది ఎంఆర్పిఎస్లో చదువుకొని ఈరోజు రోడ్ల మీద పడ్డ వాళ్ళు చాలామంది ఉండరు. ఎంతోమంది చదువుకొని కూడా ఏ పని ఉద్యమాల పని చేసి ఏ పని చేయలేక, మరియు వాళ్ళ కుటుంబాలు అల్లాకొల్లాలమై రోడ్ల మీద ఉన్నారు. ఈరోజు హోటల్లో పనిచేస్తున్నారు, ఆటోలు నడిపిస్తున్నారు. ఎంతో చదువుకొని కూడా వాళ్ళ హీనస్థితికి వచ్చారు. కాబట్టి ఉద్యోగస్తులు, ఎందుకంటే ఎక్కువ భాగము ఈ రిజర్వేషన్ని ఉద్యోగస్తులు పిల్లలే పొందుతారు. ఎందుకంటే మా పిల్లలు ఇంటర్మీడియట్, 10th, డిగ్రీ వరకే ఉంటారు. అంటే మేము గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాం కాబట్టి మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు. అందుకే ఉద్యోగ అవకాశాలు కూడా మీ పిల్లలకే, ధనవంతుల పిల్లలకు, ప్రైవేట్లో చదివించే ధనవంతుల పిల్లలకు, ఉద్యోగస్తుల పిల్లలకు ఉంటుంది. కానీ ఈ ఉద్యమంలో పనిచేసింది ఉద్యోగస్తులు మాత్రం కాదు. ఈ ఉద్యమానికి తోడ్పాటు చేసిన కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు మాత్రమే. కానీ 99% ఉద్యోగస్తులు ఎవరు ఈ సంఘానికి సహాయ సహకారాలు అందించలేదు, ఆర్థికంగా అందించలేదు. కానీ వాళ్ళే ఇప్పుడు బెనిఫిట్ పొందుతున్నారు. రిజర్వేషన్లో ప్రమోషన్ కూడా వాళ్ళే పొందుతున్నారు. కాబట్టి
బీదల కోసానికి, కష్టపడ్డ వాళ్ళ కోసానికి ఇప్పటికైనా కన్ను తెరిచి ఉద్యోగస్తులంతా ఈ ఎవరైతే పాత తరం ఉద్యమంలో పనిచేసి వాళ్ళ జీవితాలు క్షీణించిపోయినవో వాళ్ళ కోసానికి ఆలోచన చేసి వాళ్ళకి ఎలాంటి అయినా చిన్న చిన్న సహాయాలు చేస్తే వాళ్ళు ఆర్థికంగా ఉంటారని నేను తెలియజేస్తున్నా. మరి అన్నగారు మీరు చదువుకున్న చదువేంది? మరి ఈ ఉద్యమానికి ఆకర్షితులై ఏ రకమైన పోరాటాలు చేసిండ్రో అనేది మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరి అదేవిధంగా మీ చదువు, మరి మీ నిత్య సంసార జీవితం, మరి మీకు పిల్లలు ఎంతమంది? ఏ రకంగా ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారనేది మాకు వివరించగలరని తెలియజేస్తున్నాను. నేను బ్యాచిలర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీఏ బీపీఎడ్ చేసినాను. ఒకసారి పోలీస్ సెలక్షన్ అయిపోలేదు. ఒకసారి టీచర్ పోస్ట్ వస్తే కూడా పోలేదు. ఎందుకంటే జాతిలో అప్పుడు జరుగుతున్న అన్యాయాలను చూసి దాన్ని జీర్ణించుకోలేక జాతి కోసానికి పాటుపడడం, దానివల్ల కొన్ని కేసులు అవ్వడం వల్ల నేను ఉద్యోగానికి దూరమయ్యి కం పూర్తి స్థాయిగా ఈ దళిత ఉద్యమాలను పనిచేయడము, ఎంఆర్పిఎస్లో పనిచేయడము, తర్వాత ఇవన్నీ చూసుకోవడానికి నేను ఆర్థికంగా ఉన్నందువలన నా కుటుంబాన్ని నేను పోషించుకున్నాను. మరియు నేను ఇటుక బిజినెస్ కూడా చేసినాను. మరి నా పిల్లల్ని కూడా చదివించుకున్నాను. అంతా ఆడపిల్లలు, మ్యారేజ్ కూడా చేసినాను. నేనైతే ఇప్పటివరకు నేను ఆర్థికంగానే ఉన్నా. నాకింత భూమి ఉంది, ఆర్థికంగా ఉన్నా. నేను మంచిగానే బతుకుతున్నా. కాబట్టి నాలాగా ఎందరో నాతో పనిచేసిన వ్యక్తులు క్షీణస్థితిలో ఉన్నారు కాబట్టి ఒకసారి ఉద్యోగస్తులు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఎవరైతే తొలుత ఉద్యమాల్లో పనిచేసి ఆర్థికంగా లేరో వాళ్ళను పిలిపించి ఒకసారి సన్మాన కార్యక్రమం చేయాలి. ఫస్ట్ ఈ ఉద్యోగస్తులకు నేను విన్నవించడం ఇదే. సన్మాన కార్యక్రమం చేసి మీరు తోచినంత సాయం చేస్తే వాళ్ళు కూడా మంచిగా బతారని తెలియజేస్తున్నాను. మరి ఇది అన్నగారి ముఖాముఖి కార్యక్రమంలో మనతో పంచుకున్న 2, 3 అంశాలు. మరికొన్ని అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి అన్నగారు 1994 నుంచి ఇప్పుడు 2026 వరకు మీరు ఎంఆర్పిఎస్లో ఎన్నో కార్యక్రమాల పట్ల స్టేషన్కి వెళ్ళింటారు, రస్తారోకోలు చేసింటారు. మళ్ళీ దీని మీద కేసులు ఏమన్నా అయినవా? దీనికి అధిష్టానం మీకు ఏ రకంగానైనా సహకారం చేసి మరి కుటుంబాన్ని ఆదుకున్న పని దినాలు ఏదన్నా గుర్తుకున్న సందర్భాలు మాతో పంచుకుంటారని కోరుతున్నాను. మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ పక్క మండలాలు కూడా ఏదైనా దళితులు పోలీస్ స్టేషన్లో ఉంటే కంపల్సరీ ఉద్యోగస్తులు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఫస్ట్ నన్ను కలిసేది. అన్న మా విషయాలు ఇట్లున్నాయి, మా మావని పోలీస్ స్టేషన్కి పట్టుకపోయినరు, ఎట్లా ఇడిపియాలంటే నేను పోలీసులతో మాట్లాడి ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో ఉన్న కేసులను కూడా మాట్లాడి న్యాయపరంగా నేను వాళ్ళని బయటికి తీసుకోవడం జరిగింది. అదే అభిమానం ఇప్పటికి కూడా నా మీద మామనార్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఏదన్నా పోలీస్ కేసు ఉందంటే అన్న బోయపల్లి నరసింహన్ ఉన్నాడు, అన్న దగ్గర పోదామని ఇప్పటికి కూడా నా దగ్గర వస్తుంటారు. అయినా కూడా నేను ఎలాంటి ఒక్క పైసా తీసుకోకుండా నిస్వార్థంగా మా వాళ్ళకి న్యాయం చేస్తా. ఇడిపించినాక కూడా వానికి ఆటో కిరాయి లేకపోతే కూడా ఆటో కిరాయి ఇచ్చి పంపిస్తా. నా నుండి కాకపోతే వేరే ఎవరినైనా పిలిపించి వాళ్ళతో సహాయం చేయించి పంపిస్తాను. నాకు కూడా ఆర్థికంగా ఆర్థికంగా సంఘపరంగానే కార్యక్రమాలకు నేను ఆర్థికంగా ఆశించాను కానీ నా వ్యక్తిగతంగా మాత్రం ఎవరిని కూడా నేను ఆశించలేదు, ఎవరితో నేను తీసుకోలేదు. నేను సంఘపరంగానే ఆర్థికంగా వనరులు వసూలు చేసిన అంతే తప్ప నా సొంతంగా మాత్రం నేను చేసుకోలేదు. నేను ఆర్థికంగా మంచిగానే ఉన్నా కాబట్టి నేను దాని దృష్టికి పోలేదు. అన్నగారు ప్రస్తుతం మరి ఉద్యమం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సాధించుకున్న అంశాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మరి అదేవిధంగా వర్గీకరణ అయిన తర్వాత మరి మాదిగలకు ఏ రకంగా ఉద్యమాల్లో పని లేకుండా పోయిందని అక్కడక్కడ ఉనికి వినపడుతున్న సందర్భంలో మరి ఇక్కడ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పేరుగాంచిన మీరు మరి భవిష్యత్తులో ఏమన్నా కార్యక్రమాలు తీసుకొని మాదిగలను మేల్కొల్పే ప్రయత్నం చేస్తున్నారా? మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో వర్గీకరణ అయిన తర్వాత అంతకు ముందు నుండి కూడా కానీ దాదాపు 6 సంవత్సరాల నుండి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అగ్రవర్ణంలో ఉన్న బీదలను కూడా తీసుకొని పూలే అంబేద్కర్ జాతర అని ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పెద్ద పెద్ద వక్తలు, మేధావులతో కార్యక్రమాలు చేయిస్తున్నాను. ఉపన్యాసాలు ఇప్పిస్తున్నాను. వాళ్ళను ప్రజలను చైతన్యం చేయడానికి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందిస్తున్నాను. ఇప్పుడు ఈసారి కూడా ఏప్రిల్ నెలలో ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ ప్రజలను చైతన్యపరచడానికి, వాళ్ళని మొబిలైజేషన్ చేయడానికే నేను ఉన్నాను. నా జీవితాంతము ఈ ఎస్సీ, ఎస్టీ వర్గాల కోసానికే, నేను బీసీల కోసానికే పోరాటానికే నేను ఉన్నాను కాబట్టి, నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు కాబట్టి, నా జీవితం మొత్తము ఈ బీదల కోసానికే పాటుపడతానని తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఎంఆర్‌పీఎస్ ఉద్యమంలో ఏబీసీడీ వర్గీకరణ సాధించుకున్న తర్వాత మరొక పోరాటాన్ని మీరు తీసిండ్రనేది మా దృష్టికి రావడం, మరి ఈ పూలే అంబేద్కర్ జాతర గత 5 సంవత్సరాలుగా విజయవంతంగా కొనసాగుతుంది మా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అని తెలవడం. మరి ఈ సంవత్సరం ఏ రకంగా, ఎప్పుడు మళ్ళీ కమిటీ మొదలు చేస్తున్నారు? మరి ఇంకా గత నెలనే ఉంది కాబట్టి, మరి దీని మీద పూర్తి వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఒక 2, 3 రోజుల్లో మా జిల్లా బాధ్యులనందరిని పిలిపించి, వాళ్ళందరి సమక్షంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ కమిటీ ద్వారానే పూలే అంబేద్కర్ జాతరను నిర్వహిస్తామని తెలియజేస్తున్నాను. ఓకే. ఇదండి ఎస్‌బీఆర్ న్యూస్‌తో మరి పెద్ద మనుషులు ఈరోజు కోడిపర్తి రాములు సార్ గారు గాని, మరి అదే అన్న బోయపల్లి నరసింహన్నతో కొన్ని అంశాలు, అంటే మొదటిసారిగా మన మాదిగ జాతి ఆది గురువులు కాబట్టి వాళ్ళతో కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోవడం, మరి వాళ్ళు వ్యక్తిగతంగా మరి ఈరోజు మనకు టైం కేటాయించి మాట్లాడడం చాలా అభినందించదగ్గ విషయం. మరి కొన్ని అంశాలతోన మరి మిగతా సంఘ నాయకులతోన మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని గుర్తు చేస్తున్నాం.